భూమి రీసర్వేలో జరిగిన అవకతవకలు, ఆక్రమణలపై అధికారులు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట రైతులు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా శాఖ రామకృష్ణ, బోనాసుల శివ, సురవరపు దివానం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొండెపూడి శంకర్రావు, అల్లవరపు నాగేష్, బొజ్జ పెదకాపు, కండవల్లి సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కబ్జాలు ఆపాలి, మండల రైతులకి న్యాయం చేయాలి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో భూమి కోల్పోయిన రైతులు, రీసర్వేలో భూమి కోల్పోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే రీసర్వే పగడబందీగా చేయాలని, కోల్పోయిన భూములు అప్పగించాలని, తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న కబ్జాల మీద అధికారులు నిర్లక్ష్య ధోరణి విడనాడాలని, ఈ కబ్జా భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వే చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని పేదలకే ఇవ్వాలని ఇవాళ పిఠాపురం పాడా కార్యాలయం దగ్గర దీక్ష చేపట్టడం జరిగింది. అయితే ఇది 4 నెలల నుంచి కూడా అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, నాయకులకు తెలియపరుస్తూ ఉన్నాం. అయినా కూడా ఏ నాయకుడు, ఏ అధికారి పట్టించుకోకపోవడంతో ఇవాళ ఇక్కడ దీక్ష చేపట్టడం జరిగింది. అక్కడ గొల్పోళ్ళు, కొత్తపల్లి మండలం, పిఠాపురం ఇవన్నీ రైతులు కూడా చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా జగ్గి చెరువు, అగ్రహారం, ఇక్కడ చిత్రాల బ్రిడ్జి ఇవన్నీ కూడా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. ఈ రిపోర్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. మీకు డ్రోన్ కెమెరాలతో రీసర్వే చేసి మేము ఈ కబ్జాలన్నీ కూడా అరికడతామని చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా మేము ఫిర్యాదు చేస్తా ఉన్నాం కానీ పట్టించుకోని పరిస్థితిలో అధికారులు లంచాల మత్తులో ఈ పనులన్నీ కూడా ఎదరికి తీసుకెళ్లలేని పరిస్థితిలో ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఈ దౌర్భాగ్యం ఏర్పడడంతోనే ఈ దీక్ష చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ రైతుల ఆవేదన, ఈ కబ్జాదారుల్ని చర్యలు చేపట్టాలని మేము ప్రజా సంఘాలుగా, సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వల్లప్రోలు మండలం దుర్గాల గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సులు పెట్టారు. గ్రామ రెవెన్యూ సదస్సులో భూ రికార్డులు ఇచ్చిన తర్వాత అక్కడ ఒక సర్వే నిర్వహించారండి. అంతకుముందు అక్కడ 504/1, 23/1 ఈలో మట్టి తవ్వారు ఏంటని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చేవాడి. ఏంటి గ్రావెల్ ఎంత తవ్వారు అనధికారికంగా అని అడిగితే ఒక ఆయన సర్వే పెట్టారు. మాకు సర్వే పెడితే ఆ పక్కన ఉన్నటువంటి ఈ కబ్జా చేసినటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి ఇది మా అబ్బాయి ఇది ఎందుకు తవ్వారు అంటే మా అబ్బాయి విఆర్ఓ మేము ఆర్డీఓని అడిగి తవ్వుకుంటున్నాం అంటే ఎవరి భూమిలో తవ్వుకుంటున్నారు మీరు? ఆర్డీఓ ఎవరికి మీకు పర్మిషన్ ఇచ్చారు భూమి మట్టి తవ్వుకోవడానికి, గ్రావెల్ తవ్వుకోవడానికి? సర్వే చేయించుకుని తవ్వుకోవాలి. మీ భూమిలో ఒకవేళ తవ్వుకోమంటే ఆర్డీఓ గారు మీ భూమిలో తవ్వుకోండి, పక్కన భూమిలో కూడా తవ్వుకోమన్నారు ఆర్డీఓ గారు అని చెప్పి మేము అడగడం జరిగింది. అలా అడగడం వల్ల ఆ పక్కన ఉన్నటువంటి రైతులు ఆయన ఉమ్మడి అప్పారావు గారు ముసలాయన మీదకి తవ్వుకెళ్ళి గొడవకెళ్ళి ఆయన కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అయితే మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పడాలో సంవత్సరం అయింది కంప్లైంట్ చేసి, రెవెన్యూ సంస్థలో పెట్టి ఇవాళకి 1.5 సంవత్సరం అవుతుంది. ఇది చేసేది అక్కడ ఉమ్మడి సూర్యనారాయణ, వారి కొడుకు ఉమ్మడి శ్రీహరి విఆర్ఓ, అలాగే గొల్లపల్లి కృష్ణారావు వారి కుమారులు, వీళ్ళు అందరూ కలిపి ఆ మట్టి తవ్వేరండి. 30 అడుగులు కావాలి తెలిసి చూడండి. ఒకవేళ తవ్వారు దానికి ఎవరిచ్చారు అధికారం తవ్వడానికి? పర్మిషన్ ఎవరిచ్చారు ఆ మట్టి తవ్వడానికి? వాళ్ళ భూమిలో తెచ్చుకున్నారనుకోండి పర్మిషన్, పర్వాలేదు. పక్కన భూమిలో కూడా తెచ్చుకున్నారు వాళ్ళు తవ్వడానికి. చూడండి, దాన్ని సర్వే చేయమంటే సర్వేని కూడా చేయకుండా సర్వేని తొక్కడం నొక్కడం, అలాగే వాళ్ళ పనులు చేయకుండా ఆపేయడం.
సర్వేయర్ కోర్టుకి వెళ్ళమంటున్నాడు. కోర్టుకి వెళ్తాం, మీరు రిపోర్ట్ రాసేవ్వండి అన్నాం. ఒకవేళ తప్పు చేసిన సర్వేయర్ ఎవరన్నా ఉంటే ఆ రైతుతో పాటు సస్పెండ్ అయ్యి ఆయన కూడా కోర్టుకి వెళ్ళాలి. అది మా డిమాండ్. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆ అగ్రహారం 29వ వార్డు, 28వ వార్డు మరియు 2వ వార్డులో సొసైటీ వార్డుగా 27 సెంట్లకి కబ్జా గురైందని ఎన్నోసార్లు ఈ రోజుకి 5 నెలల బట్టి మొరపెట్టుకున్న పీడీ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ మొరపెట్టుకున్న ఈ రోజుకి స్పందించలేదు. స్పందించి ట్రైనింగ్ సర్వేలు పంపారు. వాళ్ళు 10 సెంట్లే ఉందంటారు 27 సెంట్లకి. మనకి వాళ్ళు సంతకం పెట్టించారు 10 సెంట్లకి. ఈ రోజు ఎంఆర్ఓ గారిని PJ60 అడగా నన్ను నువ్వు ఇప్పుడుకొచ్చి కలలేదు అన్నారు. ఆ ఎంపీ గారు మాకు కాపు కళ్యాణ్